హాయ్ వ్యూవర్స్, ఐఎమ్ డాక్టర్ కోలా. మరి ఇప్పుడే సీటెట్ ఒక సైట్‌లో మనం చూసినట్టయితే డౌన్‌లోడ్ అడ్మిట్ కార్డ్ అని వస్తున్నది. మరి దాదాపు దేశవ్యాప్తంగా మరి ఫిబ్రవరి 8 రోజు జరిగే ఎగ్జామినేషన్ కోసం ప్రతి ఒక్కరు కూడా ఆసక్తితో చూస్తున్నారు. ఎవరైతే టెట్ ఎగ్జామినేషన్ రాసారో మొన్న మార్క్ రెస్పాన్స్ షీట్ వచ్చింది. దాన్ని బట్టి స్కోర్ ఇంకా ఇంప్రూవ్ చేసుకోవాలనుకున్న వాళ్ళు కూడా ఈ ఎగ్జామ్ రాయాలని చూస్తున్నారు. అదేవిధంగా మరి అప్లై చేసి ప్రత్యేకంగా ప్రిపేర్ అవుతున్న వాళ్ళు కూడా దీనికోసం వేచి ఉన్నారు. ఒకటి మనం చూడాలి. ఇప్పుడు సీటెట్ సైట్‌లోకి మనం వెళ్ళినట్టయితే సర్వర్ టూ బిజీ అని వస్తుంది. కొద్దిగా సమయం తీసుకొని మీరందరూ కూడా మీ యొక్క హాల్ టికెట్ డౌన్‌లోడ్ చేసుకోండి. మనం సీటెట్ నిఖిన్ డాట్ సైట్‌కి పోయినట్టయితే ఇమ్మీడియేట్‌గా మనకు 2 సైట్‌లొస్తాయి. ఒకటి సీటెట్‌ది సంబంధించి సెంట్రల్ ఎలిజిబిలిటీ టెస్ట్ సీటెట్ ఇండియా అని వస్తుంది. దాంట్లో మనం పోయినట్టయితే సీటెట్‌ది మొత్తం సైట్ వస్తుంది. పైనే మనకు డౌన్‌లోడ్ అడ్మిట్ కార్డ్ సీటెట్ అని వస్తుంది. అది క్లిక్ చేసినా మనం డైరెక్ట్‌లీ సైట్‌కి తీసుకెళ్తుంది హాల్ టికెట్ డౌన్‌లోడ్ చేయడానికి. లేదా మనం సీటెట్ డాట్ డికిన్ కిందికి స్క్రోల్ పోయినట్టయితే అక్కడ కూడా అడ్మిట్ కార్డ్ రిలీజ్డ్ అని ఉంటుంది. దాన్ని క్లిక్ చేసినా డౌన్‌లోడ్ అడ్మిట్ కార్డ్ వస్తుంది. ఇది కాకుండా మనము మరి గూగుల్‌లో సీటెట్ మనము టైప్ చేసినప్పుడు ఈ సైట్ కాకుండా సీటెట్ కింద సీటెట్ డౌన్‌లోడ్ అడ్మిట్ కార్డ్ సీటెట్ ఫిబ్రవరి 2026 వస్తుంది. దీన్ని టైప్ చేసినా మనం డైరెక్ట్‌గా అక్కడికి వెళ్ళిపోతాం. ఇంకా ముఖ్యంగా గమనించాల్సిన అంశం ఏంటిదంటే, మీ యొక్క సీటెట్ అడ్మిట్ కార్డ్ డౌన్‌లోడ్ చేయాలంటే, మీ అందరికి కూడా మీ అప్లికేషన్ నంబర్ ఏదైతే మీరు అప్లై చేశారో అది మీ దగ్గర ఉండాలి. ఓకే. సెకండ్ ఏంటంటే ఎవ్రీవన్ ప్రతి ఒక్కరికి కూడా మీరొక పాస్వర్డ్ పెట్టారు. ఆ పాస్వర్డ్ మీరు టైప్ చేయాలి. ఫస్ట్ మీ అప్లికేషన్ నంబర్, సెకండ్ పాస్వర్డ్, థర్డ్ వచ్చేసి క్యాప్చా ఉంటుంది. అంటే అక్కడ డిఫరెంట్ టైప్స్ ఆఫ్ లెటర్స్‌లో ఆల్ఫాబెట్స్ యాస్ వెల్ యాస్ నంబర్స్‌లో క్యాప్చా ఉంటుంది. అది టైప్ చేయాలి. తర్వాత ఏమవుతుందంటే ఐ హి ఐ ద అండర్‌సైన్డ్ హియర్‌బై సబ్మిట్ దట్ ఐ విల్ బి రెడీ టు అండర్‌గో బయోమెట్రిక్ ఫేషియల్ రికగ్నిషన్. అంటే మనం సెంటర్ దగ్గర బయోమెట్రిక్‌కి ఒప్పుకుంటున్నాం అనేది ఒక బాక్స్ ఉంటుంది. దాన్ని టిక్ పెట్టినామనుకోండి, పెట్టిన తర్వాత మనం సబ్మిట్ అని కొట్టాలి. ఇప్పుడు మీ హాల్ టికెట్ డౌన్‌లోడ్ అవుతుంది. సో, అప్లికేషన్ నంబర్, పాస్వర్డ్, దెన్ క్యాప్చా, క్యాప్చా తర్వాత మనం టిక్ చేయాలి. బయోమెట్రిక్ మనం ఒప్పుకుంటున్నాము. సబ్మిట్ అని కొట్టాలి. ఇవి కొట్టినట్టయితే మన హాల్ టికెట్ డౌన్‌లోడ్ అవుతుంది. మరి అందరూ కూడా ప్రయత్నం చేస్తున్నట్టున్నారు. సర్వర్ టూ బిజీ అని వస్తుంది. కానీ మళ్ళీ ఇంకొకటి ఉంటుంది ఏంటంటే చాలామంది అభ్యర్థులు అప్లై చేస్తారు. పాస్వర్డ్ కూడా పెడతారు. అది గుర్తుంటుంది అంటారు. కానీ పాస్వర్డ్ మర్చిపోతారు. మరి అట్లాంటప్పుడు మీరు ఫర్గెట్ పాస్వర్డ్ అని ఇప్పుడు నేను చెప్పాను కదా! అప్లికేషన్ నంబర్, పాస్వర్డ్, క్యాప్చా, క్యాప్చా కింద బయోమెట్రిక్ సంబంధించి టిక్ చేసి దాని కింద సబ్మిట్ అని ఉంటుంది కదా! దాని కింద మనం పోయినట్టయితే ఫర్గెట్ పాస్వర్డ్ అని ఉంటుంది. మరి ఫర్గెట్ పాస్వర్డ్ అన్నప్పుడు ఎట్లా చేయాలన్నది నా షార్ట్ వీడియోస్‌లో మీరు వెళ్లి చూసినట్టయితే క్లియర్‌గా కంప్యూటరైజ్డ్‌గా నేను చెప్పడం జరిగింది. సో, మరి మీరందరూ కూడా కొద్దిగా లేట్‌గా అయినా రాత్రి టైంలో ఎప్పుడైతే సర్వర్ ఫ్రీగా ఉంటుందో మీరు డౌన్‌లోడ్ చేసుకోండి హాల్ టికెట్స్. సో దట్ మరి 2 డేస్ ఉంటుంది. ఇయాల మన ఫిఫ్త్, సిక్స్త్, సెవెంత్ మీరు ప్లాన్ చేసుకోవచ్చు. ఎలా వెళ్ళాలి? ఎక్కడికి వెళ్ళాలని. మోస్ట్‌లీ అందరికి కూడా తెలుసు. ఇది పేపర్ పెన్ టెస్ట్. మరి అందరూ కూడా జాగ్రత్తగా, రెడీగా లాస్ట్ మొమెంట్ ప్రిపరేషన్ చేసుకుంటూ మీరు మీ హాల్ టికెట్ డౌన్‌లోడ్ చేసుకొని ఎగ్జామ్ రాస్తారని ఆశిస్తూ ఆల్ ది బెస్ట్ ఫర్ యూ ఫ్రమ్ యువర్ డాక్టర్ కోలా టీ. సైనింగ్ ఆఫ్.